హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీ మంచి స్మెల్ బాగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెడ్ క్యాబేజీ తయారీ విధానం చూసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు. ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి ఫస్ట్గా క్యాబేజీని అక్కడక్కడ ఘాట్లు పెట్టి ఒక 20-25 నిమిషాలు ఉప్పు నీళ్ళలో దీన్ని వదిలేయాలండి. అలాగ వదిలేస్తే లోపల ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా, ఏమైనా దీన్ని కొట్టిన మందులు అన్నీ మొత్తం స్మెల్ అంతా పోతుంది. ఆ 20 నిమిషాలు అయిన తర్వాత బాగా క్యాబేజీని మొత్తం బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత పైన ఉన్న 2 లేయర్స్ ఆకుల్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా క్యాబేజీని తరుక్కుందాము. చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్దవిగానే ఉల్లిపాయ ముక్కలు తరుక్కుంటాం చూడండి మనం పొడవుగా, అలాగా స్లైస్గా క్యాబేజీని తరుక్కుందాము. సగమే సరిపోతుందండి. ఈ సగం నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను. ఈ సగంతోనే ఇప్పుడు కర్రీ చేస్తాను. ఇది చూడడానికి ఇంత కొంచెంగా ఉన్నా కూడా కట్ చేస్తే చూడండి ఎంత ఎక్కువగా అవుతుందో. మేము ముగ్గురం ఉన్నాం ఇంట్లో, ముగ్గురికి సరిపోతుందండి 2 పూట్లకి. ఈ పప్పులో మధ్యాహ్నం పూట నంచుకోవడానికి, రాత్రి చపాతీలో కూడా సరిపోతుంది. అన్నంలో కూడా దీన్ని కలుపుకొని తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా వండుకోకపోతే ఖచ్చితంగా దొరికినప్పుడు తీసుకొని దీన్ని వండుకోండి. మాకు కూడా రాయలసీమలో ఇది దొరకదండి. కాకపోతే నేను బెంగళూరు వచ్చినాక ఇక్కడ మళ్ళీ సెకండ్రాబాద్ వెళ్తున్నాను కదండి, అక్కడ ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తాను. అప్పుడు నేను చూసి ఇది బ్రోకలీ ఇలాగ నాకు రాయలసీమలో దొరకనేటివి, వేరుగా ఉండేటివి ఏవి దొరికినా కూడా ఆ టేస్ట్ ఎలాగుంటాయి నాకు తెలియకపోయినా వాళ్ళని అడిగి ఎలా వండాలో కనుక్కొని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఖచ్చితంగా నేను వాటిని ప్రతి ఒక్క కూరగాయ మన కోసం దేవుడిచ్చిన ప్రతి ఒక్క కూరగాయని నేను వండుకొని తినాలని ఇష్టపడతాను. ప్రతి ఒక్క పండును కూడా అది టేస్ట్ ఎలాగున్నా, పులుపున్నా, చప్పకున్నా కొనుక్కొని ఖచ్చితంగా ప్రతిదీ టేస్ట్ చేస్తానండి. చాలా ఇష్టం నాకు. అలాగా నాకు తెలియని మొక్కల్ని కూడా, రేర్ మొక్కల్ని కూడా నేను ఎలాగైనా చూసినప్పుడు వాటిని వీడియోలు తీసుకుంటాను. ఖచ్చితంగా ఆ మొక్క నా ఇంట్లో ఉండాలని నేను చూస్తాను. అలాగే ఇష్టపడతాను నేను. ఇలాగ క్యాబేజీ మొత్తం అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి చాలా మంచి కలర్ కదండి. ఎంత పర్పుల్ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. ఉల్లిపాయ కూడా ఇలా పర్పుల్ కలర్ ఉన్న ఉల్లిపాయ అంటే నేను చాలా చూసి సంతోషపడతాను. నాకెందుకో ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి. చూడండి ఎంత బాగా అందంగా ఉంది కదా. వైట్ గీతల నుండి మొత్తం పర్పుల్ కలరు. ఇప్పుడైతే దీన్ని కడగకూడదండి. కడిగితే మొత్తం అంతా పర్పుల్ కలర్ వాటర్ లాగా వచ్చేస్తుంది. విటమిన్స్ మినరల్స్ కూడా పోతాయి. ఒక 20 గ్రామ్స్ ఆయిల్ బాండీలో బాగా వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి బాగా ఆవాలు పేలే వరకు చక్కగా దీన్ని వేపుకొని పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసి ఇవి 2 కూడా కొంచెం బాగా ఒక 20% ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి నేను. ఒక 6-7 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి, చిన్నుల్లిపాయలు ఈ 2 మిక్సీలో పొడిగా కొట్టుకుంటాను. ఇందులోకి బాగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ అండి, సగం స్పూన్ సరిపోతుంది. ఇది కూడా చక్కగా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి రెడ్ క్యాబేజీ మొత్తం, పర్పుల్ కలర్ క్యాబేజీ మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఈ కలర్ అంటే ఇష్టం, దీన్ని టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను తెచ్చుకొని వండుకుంటున్నాను. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వండుకున్నాను. ఈ క్యాబేజీకి అంతటికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మొత్తం ఇలాగ కలుపుకొని ఆయిల్లో కొంచెంసేపు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇదైతే తెచ్చుకున్నాను కానీ ఇంకా దీని ఉపయోగాలు అయితే నాకు తెలియదండి. వాటిని కూడా సెర్చ్ చేసి నేను తెలుసుకొని మీకు అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇలాగ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో క్యాబేజీ మగ్గేసరికి అందులో వాటర్ వచ్చింది చూడండి. వాటర్ ఎక్కువగానే ఉంటుంది క్యాబేజీలో. ఇప్పుడు మనము
కారం 1 టీ స్పూను, ధనియా పౌడర్ అండి, జీలకర్ర కాదు, ధనియా పౌడర్ 1 టీ స్పూను, జీలకర్ర అలాగే వేసుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర. ఇప్పుడు ఈ కారం ధనియా పౌడర్ కూడా మొత్తం కూరకు పట్టేలాగా అంతా ఇలా కలుపుకొని మరలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇంకా ఒక 40% ఉడికింటుంది కానీ కంప్లీట్గా 100% ఉడకదండి. ఆయిల్లో ఎంత మగ్గినా, అందుకని ఒక పావు లీటర్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా దీన్ని ఉడికించుకుంటున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. నేను 2-3 సార్లు వండుకున్నాను ఇంతకుముందు. అందుకే ఈ కర్రీని మీకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, క్యాబేజీ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంక ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. మూత పెట్టి ఉడికించుకుంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపలే ఉండిపోతాయండి. ఇప్పుడు చక్కగా మనకు కావాల్సినంత క్వాంటిటీలో అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి, చిన్నుల్లిపాయలు దంచుకునేటువంటివి రోట్లో దంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. వాటర్ వేయకుండా పొడిగా దంచుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూరలో బాగా కలిసిపోయేలాగా మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా ఉన్న కొద్దిగా వాటర్ కూడా ఎగిరిపోయేలాగా చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ పైకి వస్తే మంచి షైన్గా వస్తుంది కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవడమే ఇంకా ఆలస్యమో మనము ఇందులోకి. కాకపోతే కొబ్బరి ఫ్లేవర్ కూడా కర్రీలో బాగుండేలాగా అంతా ఇలా కలుపుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఎంతో టేస్టీ మంచి ఆరోగ్యకరమైన రెడ్ క్యాబేజీ, పర్పుల్ కలర్ క్యాబేజీ కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. మీ కామెంట్స్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాయి. నా వీడియోలని అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.